హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇల్లు మన ఇష్టం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. ఈ వీడియో నేను ఆర్గానిక్ టమాటాలు ఎలా పండించుకున్నానో చూపించబోతున్నాను. ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి, ఎలాంటి ఇన్ఆర్గానిక్స్ నేను యూజ్ చేయలేదు దీంట్లో. ఇక్కడ నేను వీటిని కర్రీకి కట్ చేసుకున్నాను కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. మీరు టమాటా చెట్లే కావాలనుకుంటే మీరు ఒక టమాటాని తీసుకెళ్ళి మట్టిలో విండేసి అక్కడ నారు వచ్చేస్తుంది, దాన్ని తీసుకొని సపరేట్ పెట్టేసుకుంటే మీకు చెట్లు అవుతాయి. చూడండి, ఇక్కడ నేను ఉత్త సీడ్స్ తీసుకొచ్చి మట్టిలో కప్పి పెడితే ఎంత మంచిగా నారు వచ్చిందో. నేను వీటిని సపరేట్ చేసుకున్నానండి. నాకు ఒక 30 చెట్ల వరకు ఉన్నాయి. నేను ఒక్కొక్క 4 చెట్లు చాలా దగ్గరగా పెట్టాను. 4 చెట్లు ఒక దగ్గర, 4 చెట్లు ఒక దగ్గర అట్లా పెట్టాను. అట్లాగే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాను. నేను చెట్లకి పైన గోడ నుంచి తాడు కట్టేశాను. కానీ నాకు వారానికి 2 నుంచి 3 కిలోలు చాలా ఈజీగా వెళ్తున్నాయండి. అసలు నేను టమాటాలు కొనడమే మానేశాను. ఇవి అయిపోగానే మళ్ళీ ఇంకోసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం టమాటా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఎక్కువ పురుగు పట్టదు. ఏమంటే మనం స్టార్టింగ్లో ఇలాంటి చెట్లను పెంచుకోవడం ద్వారా మనకు హోప్స్ కూడా పెరుగుతాయి. ఇంకా పెంచుకోవాలన్న కుతూహలం, ఉత్సాహం పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది మంచి కాయలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి. జస్ట్ మనం సీడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, బయట సీడ్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటాం కదా, దాంట్లో నుండి ఒక టమాటా తీసుకెళ్ళి అక్కడ విండేస్తే అదే నారుగా వచ్చేస్తుంది. ఇట్లా మనం క్యారెట్, క్యాబేజీ గడ్డల బ్యాక్ సైడ్ అది ఉంటుంది కదండి, మొదలు, అది తీసుకెళ్ళి పెట్టినా ఇట్లానే అవుతాయి. నాకు వచ్చినాయి గుణంగా ఆల్రెడీ, అవి కూడా నేను చూపిస్తాను త్వరలో. చాలా హెల్దీ అండి, ఎందుకంటే వితౌట్ ఇన్ఆర్గానిక్స్ అంటే మనకి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేం కాబట్టి కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అండి ఇది. టమాటా చెట్టుని ఎప్పుడైనా చిన్నదే కదా అని చెప్పి నేలపైన వదిలేయొద్దండి. ఇలా నేలపైన వదిలేసిన చెట్టు కన్నా మనం నిటారుగా సపోర్ట్ ఇచ్చి ఒక తాడు పైనుంచి ఏదైనా తాడు గోడ పక్కకు ఉంది కాబట్టి నేను సపోర్ట్ పైనకించి తాడు తీసుకొని కట్టేసుకున్నాను. లేదు అంటే మీరు ఒక కట్టె కానీ ఒక రాడు కానీ ఏదో ఒకటి దానికి సపోర్ట్గా పెట్టి నిటారుగా చెట్టును ఉండనిస్తే మాత్రం మీరు కింద వదిలేసిన చెట్టు కన్నా డబల్ కాయలు మీకు వస్తాయి. కంపల్సరీ డబల్ ఖాతా మీకు కాస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనిపిస్తే నాకు కమెంట్లో చెప్పండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.